హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. పంచభూతములు సచ్చిత్ ఆనందము నుండి ఆవిర్భవించినవే. దేహము కేవలము జడము. ఇది రక్తమాంసములతో కూడిన ముద్దగా పుట్టి బాల్యమునందు కోమలముగా రూపొంది యవ్వనమునందు సౌందర్యమును అనుభవించి వృద్ధాప్యమునందు వికారమును పొందుతుంది. ఈ మార్పులను పురస్కరించుకొని మానవుడు దేహమును చైతన్యవంతమైనదని, దేహము జడము కాదని భావిస్తున్నాడు. అయితే ఈ మార్పులకు దేహము కాదు కారణము, దేహము జడము మాత్రమే. దీనికి చక్కని ఉదాహరణము, నిత్యము మనము గృహమును ఊడ్చి ఆ చెత్తను ఒక గుంతలో వేస్తూ ఉంటాము. ఈ విధముగా కొన్ని మాసములు వేసినప్పుడు అది ఒక పెద్ద దిబ్బగా తయారవుతుంది. పెద్ద దిబ్బగా ఉండినంత మాత్రమున దీనికి చైతన్యమున్నదన అర్థము కాదు కాదు. దేహము కూడా అటువంటిదే. మనము ఇడ్లీ, దోస మొదలగు వానిని దేహమునకు ఆహారముగా వేసినప్పుడు అది దిబ్బ వలె పెరుగుతుంది. కొంతకాలము దీనికి ఆహారము వేయకుండా చూడు, ఈ దేహము పెరుగదు, క్షీణిస్తుంది. కనుక పొట్ట చూడ మలమూత్రముల గుంత, దేహము చూడ కంపుగొట్టే దిబ్బ, ఆత్మకు ఇదియే అద్దె కొంప. వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని చెప్పబడింది. ఇది కేవలము ఒక రెంటెడ్ హౌస్. అయితే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇత్యాది ఉపాధులు ఏ విధమైన రీతిలో ఉద్ధరించుచున్నవి, క్షీణింపచేయుచున్నవి అన్న విషయమును విచారించటము మంచిది. ఈ ప్రపంచమంతా పంచభూతముల స్వరూపము. అవియే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. వీనినే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అన్నారు. ఇవి అన్నీ కూడా సచ్చిత్ ఆనందముల నుండియే ఆవిర్భవించినవి. వీని యొక్క స్వస్థానము సచ్చిదానందమే. ఆకాశం అన్నది ఒక పెద్ద పాత్ర. ఇందులోనే మిగిలిన 4 భూతములు అనగా అగ్ని, గాలి, జలము, పృథివి ఇమిడి ఉన్నాయి. ఇవి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమై ఉంటాయి. పృథ్వీ కంటే జలము సూక్ష్మమై అతి విశాలముగా ఉంటుంది. అందువలన అది పృథ్వీ కంటే తేలికగా ఉంటుంది. జలము కంటే అగ్ని మరింత సూక్ష్మమైన స్వరూపమును ధరిస్తుంది. అగ్ని కంటే గాలి మరింత సూక్ష్మ రూపమును ధరిస్తుంది. ఇది మరింత వ్యాపించి ఉంటుంది. ఈ గాలి కంటే ఆకాశము మరింత సూక్ష్మమై ఉంటుంది. కనుకనే ఈ పంచభూతములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి వీటిని పంచకోశములు ఆవరించి ఉంటున్నవి. వీటిలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంతర్లీనమై ఉంటుంటాయి. ఓం శ్రీ సాయిరామ్.